హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే పొద్దుటి నుంచి ఈ పని పెట్టుకున్నానండి. ఊరి నుంచి మా పెద్దత్త అయితే పసుపు ఇచ్చిందనమాట. ఇదంతా క్లీన్ చేసి నీట్గా మిక్సీ చేసి పట్టుకుంటేనా 1 సంవత్సరం దాకా ఉంటుందండి. పసుపు అయిపోయిందాక బయట కొనకుండా ఇలా అయితే ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా మన పెరట్లో వేసుకుంటేనా ఈ కొమ్ములు పసుపు బాగా వస్తుందండి. ఒక్కొక్కసారి మేము కూడా ఇలాగే చేస్తామన్నమాట. ఈసారి అక్కడ తవ్వేసినాం కాబట్టి అది రాలేదు. మా పెద్దత్త అయితే ఇచ్చంపించింది. ఇదంతా అయితే ఇలా మట్టి లేకుండా ఫస్ట్లో అయితే ఇలా అయితే ఇవన్నీ కట్ చేసేసి ఒకసారి అంతా బాగా నీట్గా వాష్ చేసేసుకొని చాలా ఈజీగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మీరు కూడా చూసేసేయండి ఎలా చేస్తున్నానో. ఇలా అయితే అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇవి కనుక మట్టిలో మనము పూడ్చినామంటేనా మళ్ళీ దండిగా పసుపు వస్తుందండి. ఇలా 2-3 కొమ్ములు వేసుకుంటేనే మనకు సంవత్సరానికి సరిపడా పసుపు అయితే వస్తుందన్నమాట. ఇదంతా ఇట్లా డైరెక్ట్గా నీళ్ళల్లో వేసేస్తే చూడండి ఎంత మట్టి ఉందో. అలాగే కోసి తీసుకొచ్చింటాం కదా. ఫస్ట్ మనము కొంచెమే కదా, కొద్దిగా ఓపికతో ఇలా చేసుకుంటేనా నీట్గా ఉంటుంది. డైరెక్ట్గా అలాగే నీళ్ళల్లో వేసి దేవితేనా అలా కసకస అని ఉంటుందండి. పసుపు కొంచెము కలర్ వేరేగా ఉంటుంది. ఉడకబెట్టి చేసే పసుపు ఒక కలర్ వస్తుందన్నమాట. ఇలాగే కట్ చేసి వేసుకునే పసుపు ఇంకొక కలర్ లాగా ఉంటుంది. క్లీన్ చేయడం అయితే ఇట్లా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ పసుపుని అంతటిని పొద్దుటి నుంచి ఇవైతే అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బకెట్లోకి నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఇలా అయితే వేసేసి నీట్గా అంతా పసుపు 2-3 సార్లు బాగా గట్టిగా అలా రుద్ది కడిగామంటే మట్టి అంతా వెళ్ళిపోతుంది. ఇలా ఏమన్నా కొంచెము పాడైపోయిండే పసుపు, ఇది పసుపు కోసిన వెంటనే ఒక 2 వీక్స్ అయితే అలా పక్కన పెట్టేసేయాలండి. తర్వాతే ఇలా అయితే చేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. మనము ఇలా ఒక్కొక్క కొమ్మును నీట్గా కడిగి మళ్ళీ వేరే నీళ్ళల్లో అయితే ఇంకొకసారి కడిగితేనా పసుపు కొమ్ములు చాలా బాగా వస్తాయి. పై పక్కన మట్టి అనేది అస్సలు ఉండదన్నమాట. ఇలా అయితే నీట్గా రుద్ది ఒకసారి కడిగేస్తాను. ఇలా పసుపు కొమ్ములను అయితే అన్నీ ఫస్ట్ టైం కడిగేసాను. చూడండి ఎంత మురికుందో. ఫస్ట్ టైం కడిగేదానికే నాకు 1 అవర్ టైం పట్టింది. ఇలా అంతా వేలుతో ఇలా అనేసి నీట్గా కడిగాను. ఇది సెకండ్ టైం అనమాట. ఇలా సెకండ్ టైం కడిగేటప్పుడు మీకు అంత టైం పట్టదు. ఇలా దేవి అలా ప్లేట్లోకి వేసేయడమే. అన్నీ అలా అయితే అన్నీ వేసేసేయాలి. ఇవి కొమ్ములండి. ఇదైతే మెయిన్ది. ఇవైతే మెయిన్ వంటలను ఇలా చెక్కు తీసే వాడాలి. ఇవైతే ఊరికే అలా అనేసి వేసేసాను అనమాట. ఇవి మెయిన్వి. ఇవైతే చెక్కు తీసుకోవాలి మనము. ఇలా అయితే అంతా చెక్కు తీసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న పసుపు కొమ్ములను అయితే ఇప్పుడు మనకు వీలైనంత చిన్నవిగా కట్ చేసేసుకోవాలండి. అన్నింటినీ ఇలా సన్నగా పతలాగా అయితే చిన్న చిన్న ముక్కలు మనకు వీలైనంత వరకు ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని పసుపు కొమ్ములను ఎంత నీట్గా వాష్ అయినాయో చూడండి. ఒకసారి 2 టైమ్స్ కడిగే కలిగినే. ఇలా అయితే చిన్నవిగా తరుగుతున్నానండి నేను. త్వరగా ఎండుతాయి. మనం మిక్సీ వేసుకునేదానికి బాగా త్వరగా మెదుగుతాయి కూడా. ఇలా ఉంటేనా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఒక క్లాత్లో కానీ ప్లేట్లలో కానీ వేసేసి బాగా ఎండిందాక ఎండబెట్టుకుంటేనా మనకి ముక్కలు రెడీ అయిపోతాయండి మిషన్ ఆడించుకునేదానికి. లేదంటే మనం ఇంట్లో అయినా మిక్సీ కొట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా తురుముకొని కూడా పక్కన పెట్టుకోవచ్చండి. తురుము కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలుగా సన్నగా వస్తాయి అన్నమాట. ఇలా అన్నిటినీ అయితే తరిగేసేస్తా. కొన్ని అయితే ముక్కలుగా ఇట్లా కట్ చేశానండి. ఇవైతే
తురుముతున్నాను కొద్దిగా. అలా ఎలా అయినా కూడా కొంచెం లావుగా వస్తుంది, అందుకని ఇలా పతలాగా వస్తుంది, చిప్స్ లాగా. అందుకని పని కూడా త్వరగా అవుతుంది ఇలా అయితే అని చేస్తున్నాను. ఇలా అంతా తురిమేసిన తర్వాత ఎండలో అయితే పెడదామండి. నీట్గా బాగా పలపలమని ఎండిపోవాలి, అప్పుడే మనకు స్టోరేజ్ అయితే బాగుంటుంది. పసుపు చూడండి ఎంత పతలాగా వస్తుందో. ఇలా అయితే అంతా తురిమేసానండి. ఇప్పుడు ఎండలో పెట్టేసి వద్దాం ఈ ప్లేట్లన్నిటినీ. ఎండిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇవి ఇలా కొంచెం తడి ఆరిన తర్వాత అయితేనా వేరే క్లాత్ లేకైతే మార్చుకోవచ్చు. ఈ తడి అంతా బీల్ చేసుకుంటుంది. ఇప్పుడే కనుక దాంట్లోకి వేస్తేనా ఇలా అయితే అన్ని ప్లేట్లను ఎండలో అయితే పెట్టేసి వద్దాము. ఇలా అయితే ఎండలో పెట్టేశానండి. ఇలా అయితే పసుపు 2 డేస్ అయితే బాగా ఎండిందనమాట. ఈ పసుపును ఇప్పుడు మనము ఇంట్లో అయినా ఇలా అంటే చూడండి చిటక్ అంటుంది, అలా అయితే ఎండిపోయిందనమాట. 2 డేస్ అయితే ఎండబెట్టాను. ఇలా మనము ఇంట్లో పండించింది ఏదైనా లేదా డైరెక్ట్గా మనం రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకొచ్చినప్పుడు పసుపు కొమ్ములను అలాగే పెట్టేసేయకుండా ఇలా అయితే చిన్న ముక్కలుగా చేసి ఇలా మనం పెట్టుకున్నామంటేనా స్టోరేజ్ ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు ఇంట్లో అయినా మనం మిక్సీ వేసుకోవచ్చు లేదా మిల్లు దగ్గర అయినా పట్టించుకోవచ్చు అనమాట. పసుపు కొమ్ములను అలాగే పెట్టేస్తే మటుకు మనము అవి రెడీ చేసుకునేదానికి కాదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మిల్లు దగ్గర పట్టించుకొని వచ్చినా కూడా పసుపు అయితేనా స్టోరేజ్కి చాలా బాగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే మిక్సీ పట్టేటికంటేనా ఇది ఒక 2 టైమ్స్ అట్లా అయితేనా నీట్గా మిక్సీ వేసేసి జల్లి పెట్టాల్సి వస్తుంది. అదే మనము బయట మిషన్లో అయితేనే ఒక్కసారిగా బాగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఇది మిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. పసుపు అయితే ఇలా కొట్టించుకొని వచ్చేసానండి మిషన్ దగ్గరికి. ఫస్ట్ ఈ కొంచెం వేయమన్నారు, ఇంకొక మిషన్ దగ్గరికి అయితే వెళ్ళి పసుపు అయినా అయితే కొట్టించుకొని వచ్చానమాట. ఇలా పసుపు కొమ్ములతో ఒక్కసారి మనం ఇలా పసుపు కొట్టించుకొని వచ్చేదానికి అలవాటు పడినామంటేనా ఇంకా ప్యాకెట్ పసుపు అస్సలు వాడమండి. స్వచ్ఛమైన పసుపునైతే ఇలా వాడుకోవచ్చు అనమాట మనం వంటలల్లో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే పసుపును ఇలా అయితే వంటలల్లో స్వచ్ఛమైన పసుపునైతే మనం వాడుకోవచ్చు అనమాట. బాయ్ ఫ్రెండ్స్.